ఎప్పుడైనా చంద్రబాబు జీవితంలో ఒక్కటన్నా నిజాయితీగా చేశాడా? చేయలేదు కదా. ఇంకా చంద్రబాబు చేయడు, వాడు ఇస్తూ ఉంటాడు. ఈ ప్రపంచంలో లేని అన్నీ పెడతాడు, కొత్త కొత్త హామీలు తీసుకొచ్చి ఇస్తాడు, ఏ హామీ నెరవేర్చడు. మా నాయకుడు హామీ ఇచ్చాడు అంటే మడమ తిప్పడు, మార్చడు. మేము మా నాయకుడు ప్రతి పని చేస్తాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు కార్యకర్త పార్టీ ప్రజలకి ఏం కావాలో ప్రతి ఒక్కరికి కరోనా టైంలో కూడా పథకాలు అందించాడు. ఇవాళ మా నాయకుడు ఇచ్చిన మేనిఫెస్టో 90% అమలు చేశాడు. ఇంకా రేపు ఇచ్చానా మేనిఫెస్టో పరంగా చూసుకుంటే చంద్రబాబు గారు ఇప్పుడు రుణమాఫీ చేస్తానన్నాడు, ఉద్యోగం అన్నాడు. తమ్ముడు, చంద్రబాబు రుణమాఫీ చేయడు, ఇదివరకు చేసే పని అయితే మళ్ళీ అధికారంలోకి రాకపోయాడా? వాడు చెప్పే అన్ని అబద్ధాలే చెబుతూ ఉంటాడు. 360 రోజులు అబద్ధం. అధికారంలోకి రావాలి, ఏదో ఒక అబద్ధం ఆడాలి. అంతా నేను అధికారంలోకి వస్తూ దమ్ము ధైర్యం ఉంటే ఇన్ని పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం లేదు కదా. జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పొత్తు, ఎన్ని పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి? అంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిశారు చేస్తాడేమో అన్న అవన్నీ ఏం లేవు. ప్రజలు ఉన్నారండి. మా ఎన్నికెడితే పేద ప్రజలు మొత్తం వైఎస్ఆర్సీపీ ఎన్నికెడితే తండోపతండాలుగా వస్తున్నారు. ఎక్కడికి పోయినా పేద ప్రజలు మొత్తం మాకు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు లబ్ధి పొందిన ప్రతి కార్యకర్త ఆయన రుణం ఎలా తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వచ్చిద్దా, ఎప్పుడెప్పుడు బటన్ నొక్కుదామని ప్యాన్ మీద ఎదురు చూస్తున్నారు. మొత్తం చేశారు, 99% చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఒక మాట చెప్తున్నారంటే మద్యం రేట్లు నేను తగ్గిస్తాను. ఏమండి, మద్యం రేట్లు తగ్గించి ఇంకా తాగుబోతులను చేసి ఇంకా రోడ్ల మీద పడి దొల్లాడటానికి చేస్తాడా? మద్యం రేట్లు తగ్గించి అందుకంటే ఇంకేముంది? ఇప్పటికే తాగేవాళ్ళు ఎలా తాగుతున్నారు. మద్యం రేట్లు ఇంకా పూర్తిగా తగ్గిస్తే ఇంకా వాడు ఇంకా పనికి కూడా పోడు. పొద్దున్న లేస్తే తక్కువ రేటుకి వస్తుందని తాగుతూ ఉంటాడు, పండుకుంటాడు ఇంట్లో. సో మేనిఫెస్టో అంటే చంద్రబాబు గారి మేనిఫెస్టోకి జగన్ గారి మేనిఫెస్టోకి ఒక ఉదాహరణ. మీకు ఏమనిపిస్తుంది ఇద్దరు మేనిఫెస్టో? నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందమ్మా. థ్యాంక్ యూ. ఓకే. అసలు గతంలో ఉన్న మేనిఫెస్టో ఇప్పుడు నవరత్నాల పేరుతో ఆయన చేశారు, ఎంతవరకు చేశారు? చంద్రబాబు గారు ఎంతవరకు చేశారు ఆయన మేనిఫెస్టో? చంద్రబాబు గారు 650 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలని ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావించి అన్ని హామీలు నెరవేర్చాడు. 99% హామీలన్నీ నెరవేర్చాడు. ఇప్పుడు ఇచ్చే హామీలు కూడా ఆ నవరత్నాలతో పాటు అన్ని హామీలు నెరవేర్చగలరు. అన్ని మిగతా ఇప్పుడు ఇచ్చే హామీలు కూడా నెరవేరుస్తాడు. ఇప్పుడు 99% హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చాడు. అదండి, మరి చంద్రబాబు గారు కూడా నేను మేనిఫెస్టో తీసుకొచ్చాను, నేను వీలైనంత వరకు చేశాను అని అంటున్నాడు. మరి ఇప్పుడు ఇంకా కొత్త మేనిఫెస్టో తీసుకొని ఇప్పుడు గతంలో 2014 సంవత్సరంలో ఎలక్షన్ మూమెంట్లో ఇచ్చిన హామీలు ఒకటని నెరవేరిస్తే ఇప్పుడు జనాలు నమ్ముతారు. జనాలు ఇప్పుడు నిన్ను నమ్మం బాబు అంటున్నారు. ఇప్పుడు అంతకుముందు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, జాబులు రాలా. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీలని ఎగవేత చేశాడు. డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు, రుణాలు మాఫీ చేయలేదు. రైతులు మొత్తం రుణాలు మాఫీ అన్నాడు, రైతులకి ఎటువంటి మాఫీ లేదు. నేను వస్తే బంగారం తాకట్లు విడుదల చేపిస్తా అన్నాడు, ఏమీ లేదు. ఇలాంటి బాబుని ఎవరు నమ్మరు. మొత్తానికి జగన్ గారే అంటారు. ఇప్పుడు జగన్ గారు చెప్పిన ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చాడు కాబట్టి జనాలు జగన్నే నమ్ముతారు. జనం అంటే జగన్, జగన్ అంటే జనం. బలిపశువులు చేస్తున్నాడు జగన్ గారు అంటే పథకాల ఆశ చూపించి ఎంత దోచుకుంటున్నాడో తెలియట్లేదు అని అన్నారు కదా. ఇప్పుడు ప్రతి పేదవాడికి కనీస అవసరాలైన విద్యా, వైద్యం పూర్తిగా అందిస్తున్నాడు. ఇప్పుడు ఎటువంటి పేదవాడైనా సరే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో బతుకుతున్నాడు. కనీస అవసరాలుగా ఇప్పుడు నాడు నేడు ద్వారా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ప్రతి పేదవాడికి అందుబాటులో ఇప్పుడు స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోగలుగుతున్నారు. ఇదే జగన్ చేసిన అభివృద్ధి. ఇప్పుడు ఇదే స్కూల్స్కి మేము ఇంకా మంచిగా ఇప్పుడు జగన్ గారు అమ్మఒడి ఇస్తున్నారు. అది ఇప్పుడు గతంలో నీకు 40 years ఇండస్ట్రీ నువ్వేం చేయలేకపోయావు. ఇప్పుడు జగన్ అన్న వచ్చి 5 yearsలో 2 years కరోనా టైం ఒకటి పీరియడ్ అయిపోయింది. 3 yearsలోనే అన్ని డెవలప్మెంట్ చేసి చూపించాడు. ఇంకా జనాలు ఇంకా చంద్రబాబుని ఎందుకు ఆశిస్తాడు? ఇప్పుడు చూశాడు జగన్ చేసిన అభివృద్ధి జనాలంతా, ప్రజలంతా చూశారు. 99% అభివృద్ధి చేసి ఉన్నాడు. ఇంకా జనాలు చంద్రబాబుతో పనే ఉంది. మేనిఫెస్టో పరంగా జగన్ చేసే పనులుగా జనాలు విశ్వాసంతో ఉన్నారు. జగన్నే నమ్ముతారు, చంద్రబాబుని నమ్మరు. నా పేరు జహీర్ అండి.
ఓకే చెప్పండి అన్న, మేనిఫెస్టో గురించి చూసుకున్నట్టయితే మీకు చంద్రబాబు గారు మేనిఫెస్టో చేయగలరు అని అనిపిస్తుందా? లేదండి, ఆయన మాట సరిగా ఉండదు. ఆయన మాట మార్చే మనిషి ఆయన బాబు గారు. మా జగన్ సీఎం గారు అంటే మాటే. పోయినసారి కూడా అంతే మాట్లాడారు, అంతే మొత్తం చక్కగా మొత్తం మన స్కూల్స్ బాగుంది ఈసారి చాలా చోట. ఇంతకుముందు అంటే స్కూల్ అంటే గవర్నమెంట్ ఒకటే అనిపించింది మాకు. ఇప్పుడు ఎప్పుడు పిచ్చి సందులు చూస్తే బాగున్నాయి. స్కూల్ కొత్తవి ఉన్నాయి. స్కూల్ బ్యాగులు, స్కూల్ బూట్లు, స్కూల్ బ్యాగులు, బుక్లు అన్ని చక్కగా మనకి అంత చిన్న పిల్లలకి సంతోషంగా. ఈ స్కూల్ అంటే ఇంతకుముందు వామో అనేవాడు, ఇప్పుడు స్కూల్ అంటే ఫస్ట్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జనాలు పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ స్కూల్ కూడా కాస్త నీట్గా ఉంది. మనకు కావాల్సింది అదే. మనకి నెక్స్ట్ జనరేషన్ కూడా పిల్లలు బాగుంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే జగన్ గారు మంచి పనులు చేస్తుంటే చూడలేక ఆయనకి ఏదో ధర ఆయనకి తొక్కాలని ఆయన వెనక నెడుతున్నారు. కానీ దేవుడు వల్ల ఆయన వస్తారు. మనకి ఆయనే కావాలా. ముస్లిమ్స్ మైనారిటీ మన ఆంధ్రదేశంలో మొత్తం ఆయనకే సపోర్ట్ ఉన్నారు. మా వాళ్ళు మొత్తం ముస్లిమ్స్ మైనారిటీ మనమనే కాదు, అందరూ ఆయనకే సపోర్ట్ ఉంది. కానీ బయట ఎవరు అనట్లేదు. అందే ఆయన సపోర్టు దేవుడి వల్ల ఆయనే వస్తారని ఆయన రావాలి. చేశారండి. ఇది పోయినసారి ఎన్ని చేశారు, ఎన్ని వచ్చింది, దాంట్లో మనకి ఎన్ని విడుదలైంది మొత్తం ఈ మనకి ప్రజలకి తెలిసిద్దండి. మనకి ఏంటంటే సార్ ఒకటే, మంచి పని చేసే వాళ్ళకి జనాలు ఎవరు మనకి నమ్మరు. మనకి కావాల్సింది దేవుడు కరెక్ట్గా దేవుడికి మనకి ఫస్ట్ తెలిసింది ఎవరు మనకి ఎవరికి వేస్తే మంచితనం అయింది అని ఆయనకి తెలుసు. మా కోరిక ఏంటంటే ఆయనే రావాలా. ఇంకోటి ఏంటంటే జగన్ ఎందుకంటే పింఛన్లు, డోకరా మహిళలు అన్నీ చక్కగా ఉంది సార్. ప్రతి దానికి ఇంతకుముందు పింఛన్ రావాలంటే చెప్పారు, ఇంతకుముందు పింఛన్ రావాలంటే ఆఫీస్ దగ్గర నిలబడాల. పొద్దున 7ంటికి వెళ్ళి మధ్యాహ్నం రావాలి ముసలోళ్ళు ఎవరైనా సరే. ఇప్పుడు పింఛన్ ఇంటి డోర్ పట్టిస్తుందంటే ఏంది మామూలు మాటలు అనుకున్నారా? పింఛన్ స్టోర్ కార్డు రావాలంటే తాలూకాకి వెళ్ళి తిరగాల గుంటూరులో. మనం ఇంత ముందులా కాదు. స్టోర్ కార్డు ఇంటికాడ వచ్చి పింఛన్లు, స్టోర్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు అన్ని ఆధార్ కార్డు సహా ఇంటికాడ వచ్చిస్తున్నారంటే మనకి ఎన్ని నేను చాలా చూసా. చెప్పండి సార్, ఇది కూడా బాగుంది. మనకి రావాలి సార్, ఆయనే కావాలి మనకి. ఆయన సింగల్గా వస్తున్నారు, ఆయనకి పోటీకి చాలామంది వస్తున్నారు. కానీ దేవుడి దేవాల మనకి ఆయన రావాలని మనం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. జహీర్ నా పేరు. నమస్తే.